నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ రేడియో లక్ష్మి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఢిల్లీ వేదికగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ రాజకీయాల్లో మరీ ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. రేవంత్ రెడ్డి మూలాలు సంఘ్ పరివార్ విద్యార్థి పరిషత్లోనే ఉన్నాయని చెప్పారు. అంతేకాదు గతంలో సంఘ్ పరివార్ విస్తరణకు ఎంతగానో కృషి చేసిన రేవంత్ రెడ్డి ప్రస్తుతం రాహుల్ గాంధీ ఒత్తిడి వల్లే ఆయన భావజాలం మార్చుకోవాల్సి వస్తుందని బాంబు పేల్చారు. అయితే రేవంత్ ఆర్ఎస్ఎస్ నేపథ్యాన్ని గుర్తు చేస్తూ నిషికాంత్ దూబే హఠాత్తుగా ఈ వ్యాఖ్యలు చేయడం వెనుక ఉన్న అసలు వ్యూహమేంటి? ప్రతిపక్షాల విమర్శలకు కాంగ్రెస్ పార్టీ ఎలా కౌంటర్ ఇవ్వబోతుంది? ప్రస్తుతం పార్టీలో రేవంత్ రెడ్డి పరిస్థితి ఏంటి? ఈ స్టోరీలో చూద్దాం. బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన సంచలన వ్యాఖ్యలు ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ పార్టీలో కలకలం రేపుతున్నాయి. రేవంత్ రెడ్డితో తనకున్న పాత స్నేహాన్ని గుర్తు చేసుకున్నారు దూబే. ఈ క్రమంలోనే అఖిల భారత విద్యార్థి పరిషత్తో పాటు సంఘ్ పరివార్ విస్తరణ కోసం తామిద్దరం కలిసి పనిచేశామని బాంబు పేల్చారు. రేవంత్ రెడ్డి భావజాలం ఆలోచన విధానం ఎప్పుడూ చాలా బాగుంటుందని చెప్పారు. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తెస్తున్న తీవ్రమైన ఒత్తిడి వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి తన భావజాలాన్ని మార్చుకోవాల్సి వస్తుందని సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీ వేదికగా దూబే చేసిన ఈ కామెంట్స్ వింటుంటే నిజంగానే రేవంత్ రెడ్డి అధిష్టానం నుంచి తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటున్నారా, లేక బీజేపీ కావాలనే కాంగ్రెస్ లో చిచ్చు పెట్టేలా ఈ తరహా పొలిటికల్ మైండ్ గేమ్ ఆడుతుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి తెలంగాణ కాంగ్రెస్ లో సీనియర్ నాయకుల తీరు ఎప్పుడు ఒకేలా ఉంటుంది. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయినప్పటి నుంచి ఆ తరువాత సీఎం పదవిని చేపట్టినంత వరకు ఆయనపై అనేక విమర్శలు వస్తూనే ఉన్నాయి. రేవంత్ తమని తొక్కేస్తున్నారంటూ సొంత పార్టీలోని సీనియర్లే బహిరంగంగానే తీవ్ర ఆరోపణలు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అటు ప్రభుత్వ పాలనలోనూ ఇటు పార్టీ నిర్ణయాల్లోనూ సీనియర్లు రేవంత్ పై అసంతృప్తితో కాస్త గుర్రుగానే ఉన్నారు. ఆయన ఎవరితోనూ సంప్రదించకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ ఇప్పటికే ఎన్నోసార్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది చాలదన్నట్లు రేవంత్ రెడ్డి ఇటీవల చేస్తున్న కొన్ని సంచలన వ్యాఖ్యలు ఆయన్ను మరింత వివాదాల్లోకి నెడుతున్నాయని తెలుస్తోంది. ఈ క్రమంలోనే 2034 వరకు తానే రాష్ట్రానికి సీఎంగా ఉంటానంటూ రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో గట్టి టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. 2034 వరకు సీఎంగా తానే ఉంటానని ఆయన స్పష్టం చేయడంతో కాంగ్రెస్ అంతర్గత వర్గాల్లో తీవ్ర స్థాయిలో చర్చ నడుస్తోంది. సాధారణంగా కాంగ్రెస్ పార్టీలో ఎవరూ కూడా తమకు తాముగా నేనే సీఎం అని ప్రకటించుకోరు. అధిష్టానమే ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేసి సీఎం అభ్యర్థిని ఖరారు చేయడం ఆనవాయితీ. కానీ దానికి పూర్తి భిన్నంగా రేవంత్ రెడ్డి తనకు తానే 2034 వరకు సీఎంగా ఉంటానని ప్రకటించుకున్నారు. ఈ క్రమంలోనే ఇది పార్టీ అధిష్టానాన్ని ధిక్కరించడమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు రేవంత్ చేసిన ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ హైకమాండ్ సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఓవైపు పార్టీలోని సీనియర్ల అసంతృప్తి, మరోవైపు హైకమాండ్ తో విభేదాల ప్రచారం ఇవన్నీ రేవంత్ ను తీవ్రమైన మానసిక ఒత్తిడిలోకి నెడుతున్నాయని పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇదిలా ఉంటే రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలనా తీరుపై కాంగ్రెస్ హైకమాండ్ కూడా తీవ్ర నిరాశతో ఉందనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. దీనికి తోడు ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఉచిత బస్సు ప్రయాణం తప్ప మిగతా ఏ ఒక్క హామీ కూడా పూర్తి స్థాయిలో అమలు కాకపోవడంతో ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైందనే చర్చ జోరందుకుంది. ఓవైపు సొంత పార్టీ నాయకులతో సఖ్యత లేకపోవడం, మరోవైపు క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి నెగిటివిటీ పెరగడం హైకమాండ్ కు కోపం తెప్పించినట్లు సమాచారం. అంతేకాకుండా బహిరంగ సభల్లో రేవంత్ రెడ్డి చేసే ఆవేశపూరిత వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో పార్టీ ఇమేజ్ కు మైనస్ గా మారుతున్నాయని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నారని తెలుస్తోంది. దీనికి తోడు రాష్ట్ర నాయకుల మధ్య సమన్వయం లోపించిందంటూ వరుస ఫిర్యాదులు హైకమాండ్ కు చేరుతుండటం కూడా రేవంత్ ను మరిన్ని ఇబ్బందుల్లోకి నెడుతుందనే ప్రచారం జోరందుకుంది.
ఇక తాజాగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారంటూ బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే చేసిన కామెంట్స్ పలు అనుమానాలకు తావిస్తుంది. పార్టీలో రేవంత్ రెడ్డి ఒక అసహాయకుడిలా మిగిలిపోయారనే సంకేతాన్ని ఆయన డైరెక్ట్ గానే ఇచ్చారని తెలుస్తోంది. నిజానికి రేవంత్ సొంత పార్టీలోనే ఒత్తిడిని ఎదుర్కొంటున్నారనేది ప్రత్యర్థులతో పాటు కాంగ్రెస్ అంతర్గత వర్గాల్లో జరుగుతున్న చర్చే. ఇప్పుడు అదే అంశాన్ని రీసౌండ్ చేస్తూ కాంగ్రెస్ లోని రేవంత్ వ్యతిరేక వర్గాన్ని కార్నర్ చేయడంతో పాటు ఆయనకు పొలిటికల్ మోరల్ సపోర్ట్ ఇవ్వడమే బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది. అంతేకాదు రేవంత్ పాత ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ను పదే పదే గుర్తు చేస్తూ ఆయన ఎప్పటికైనా మా మనిషే అనే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం కూడా ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు రాష్ట్ర అభివృద్ధి పేరుతో ప్రధాని మోదీని కలిసిన ప్రతిసారి మోదీ మాకు పెద్దన్న లాంటి వారని రేవంత్ రెడ్డి చేసిన కమెంట్స్ ను కూడా కాంగ్రెస్ సీనియర్లు ఇప్పుడు ప్రత్యేకంగా గుర్తు చేసుకుంటున్నారట. మొత్తంగా చూస్తే కాంగ్రెస్ హైకమాండ్ ఆగ్రహంతో సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఒత్తిడిలో ఉన్నారని స్పష్టమవుతుంది. ఎప్పుడో ఒకప్పుడు తన సీఎం పదవికి ఎసరు పెడతారేమోనన్న టెన్షన్ కూడా ఆయనలో కనిపిస్తుందని పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది. తాజాగా ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ అంతర్గత భేటీ తర్వాత ఈ చర్చలు మరింత జోరందుకున్నాయి. ఈ పరిణామాలకు బలం చేకూరుస్తూ బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే సంచలన వ్యాఖ్యలు చేయడం రాబోయే పెద్ద రాజకీయ భూకంపానికి నాంది అని పొలిటికల్ అనలిస్టులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే తన ఆర్ఎస్ఎస్ మూలాలపై దూబే చేసిన వ్యాఖ్యలను రేవంత్ రెడ్డి గట్టిగా ఖండిస్తారా లేక మౌనంగానే ఉండిపోతారా అనేది వేచి చూడాల్సిందే మరి.